అది మనది అయినప్పటికీ వాడిదని ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ కూడా భారత్ చేయించడం ఏంటి? అది భారతే కదరా, వీళ్ళకి అర్థం కాని భాష కదా. అండ్ ఈరోజు ఏమంటాడు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ జోక్యం చేసుకుంటుందని చెప్పి. జోక్యం చేసుకోవడానికి ఉంది, అమెరికానే ఒప్పుకుంది కదా. అమెరికానే ఒప్పుకొని అక్కడి నుంచి వాళ్ళ సైన్యాన్ని వెనక్కి తీసేసుకుంది కదా. బహుశా నీకు అర్థం కాదు, నీకు చదువు లేదు, చదువు రాదు, మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడుతావు ఎడాపెడా నోటికి వచ్చినట్టు. ఒక నేషనల్ ప్లాట్ఫామ్లోనో లేకపోతే ఒక నేషనల్ ప్లాట్ఫామ్లోనో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోనో కూర్చొని తగలడినప్పుడు అంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మాట్లాడాలి. నిన్నటికి మొన్న విడిదే వాగుడు. విడేమంటున్నాడు ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఖ్వాజా ఆసిఫ్ రీసెంట్గా చేసిన ఆ వ్యాఖ్యలు కాస్త పెడు ప్రకంపనలు రేగుతున్నాయి పాకిస్తాన్లో, మనకు కాదులేండి. ఏమంటాడంటే వీడు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు పాకిస్తాన్లో ఉన్నారట. వాడికి అర్థం కానిది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు కాదు వాళ్ళు, మీరు విడగొట్టారన్న. ఆ విభజన అలా జరిగింది కదా. అక్కడ వెళ్ళి చరిత్ర చదువుకో, నీ చరిత్ర నీకు తెలియదు. నీ చరిత్ర నీకు తెలియనప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. మీరు కదా డ్యూరెంట్ రేఖ దగ్గర జరుగుతోంది ఏంటి? అక్కడ మీరు చేసిన విభజనే కదా ఆ డ్యూరెంట్ రేఖ దగ్గర. ఇప్పటికీ ఆ కొండ ప్రాంతాన్ని మీరు ఆక్యుపై చేసుకోవడం ఒక దుర్బుద్ధి లేదు మీకు, ఒక దుర్బుద్ధి లేదు. ఈరోజు మీ పాకిస్తాన్ సైనికులకు సంబంధించి వాళ్ళ ఆ సైనిక దుస్తుని ఆఫ్ఘనిస్తాన్ వేలాడదీస్తూ ఉంటే మీ పాకిస్తాన్ సైనికులకి మద్దతుగా నిలబడాలి అండ్ మద్దతుగా నిలబడి బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన మీ ఆసిమ్ మున్నీర్ ఏవయ్యాడో నువ్వు మాట్లాడవు. అండ్ నీ పాకిస్తాన్ సైనికులకి దన్నుగా నిలబడాల్సిన నీ ప్రధాని ఏమయ్యాడో మాట్లాడవు. ముసిముసి నవ్వులు నవ్వుతూ పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ ఉంటాడు అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నీ ప్రధాని. కొత్త పెళ్లి కూతురు కాస్త ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు కదా. పెళ్లి కూతురు చూసినప్పుడు పెళ్లి కొడుకు చూసినప్పుడు ఆ కొత్త అందరం ఉంటుంది కదా. నువ్వు వీడేదో పెళ్లి కూతురు అయినట్టు ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూడగానే నవ్వుతున్నాడు. వాడు ఆసిమ్ నిన్ను పొగుడుతున్నా వీడు నవ్వుతున్నాడు. అండ్ వాడి గురించి మాట్లాడు. నీ సైన్యం ఈరోజు అధోగతి పాలైపోతోంది, నీ సైన్యం భయపడిపోతోంది, యుద్ధం చేయాలంటే వణికిపోతోంది. లాహోర్లో జరుగుతున్న మారణకాండ, నువ్వు దాని గురించి మాట్లాడు. లాహోర్లో 1000 మంది మరణించారు అనేది కొన్ని రిపోర్ట్లు బయటకు వస్తున్నాయి. మీ పాకిస్తాన్ మీడియాని లాహోర్లో జరుగుతున్నందుకు ప్రపంచానికి చూపించనివ్వట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నప్పుడు నీ నోరెక్కడికి పోయింది ఆసిఫ్? నీ పాకిస్తాన్ మీడియాని మీరు అనగదొక్కుతున్నారన్నప్పుడు ఈ నోరు ఎక్కడికి పోయింది? నువ్వు అంటున్నావు కదా ఆఫ్ఘనిస్తాన్ వెనకాల భారత్ ఉంది, భారత్ నడిపిస్తుందని చెప్పి. నీ సోకాల్డ్ రిపోర్ట్స్, నీ సోకాల్డ్ ఇంటెలిజెన్స్, నీ సోకాల్డ్ ఇన్ఫర్మేషన్ అంత పక్కాగా ఉంది అని అనుకున్నప్పుడు మరి లాహోర్లో జరుగుతున్న దాదాపుగా 1000 మంది మరణించారని చెప్పి ఈరోజు రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్కి సంబంధించి ఎందుకు మాట్లాడరు మీరు కానీ, మీ దేశం కానీ, మీ ప్రధాని కానీ, మీ సైన్యాధ్యక్షుడు కానీ? ఎందుకు వాడేడి? వాడిని ఎందుకు బయట నిల్చోబెట్టి మాట్లాడించారు మీరు మీ సైన్యాధ్యక్షుడిని? ఇంత జరుగుతూ ఉంటే, ఇంత దారుణాలు, ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే ప్రభుత్వాధికారులు, ప్రభుత్వంలో ఉన్న మీరు మీ సైన్యాధ్యక్షుడిని ప్రశ్నించారు. ఎంత సిగ్గుచేటయ్యా మీకు? మీ దేశానికి, మీ ప్రభుత్వానికి, మీ మంత్రులకు సిగ్గుచేటు కాదా? అండ్ మీరు మాట్లాడతారు యుద్ధాల గురించి, అండ్ మీరు మాట్లాడతారు కొట్లాట గురించి, మీరు మాట్లాడతారు ఇన్ఫర్మేషన్ల గురించి, మీరు మాట్లాడతారు దాన్ని ఏమంటారు శాంతి గురించి. మీ శాంతి ఏంటో మాకు తెలుసు, మీకు కావాల్సిన శాంతి ఏంటో మాకు తెలుసు, మీరు కోరుకుంటున్న శాంతి ఏంటో కూడా ప్రపంచానికి తెలుసు. మీరు ఆ శాంతి కోరుకోవట్లే, అశాంతి కోరుకుంటారు మీరు. మీ బ్యాచ్ అంతా అంతే. సో ఈ క్రమంలోనే కదా ఈసారి కనుక భారత్ మీద కన్నెత్తి చూస్తారంటే ప్రపంచ పటంలో మీరు లేకుండా పోతారు. అది భారతే చేయాల్సిన అవసరంలా, భారతే అక్కడికి వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ నెత్తి మీద మంట ఆ స్థాయిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, మీ నెత్తి మీద ఉన్న మంట మీ కాళ్ళ వరకు పాకిన టైంకల్లా కొంచెం జాగ్రత్త పడండి, దేశాన్ని బాగు చేసుకోండి. లేదు కాదు కూడదని చెప్పి భారత్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇటు భారతే అవసరం లేదు, ఆఫ్ఘనిస్తాన్ చాలు. కనీసం ఏ డిఫెన్స్ సిస్టమ్ కూడా లేని ఆఫ్ఘనిస్తాన్ మిమ్మల్ని ఈరోజు కింద మీద బాయగొడుతుందంటే అర్థం చేసుకోండి మీ పరిస్థితి ఏంటో.
కనీసం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేని ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు మిమ్మల్ని మీ సైనికులని లాక్కొని వెళ్ళిపోతుందంటే మీరేంటో, మీ సైనిక వ్యవస్థ ఏంటో, మీ దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థ ఏంటో, మళ్ళీ సోకాల్డ్ రక్షణ శాఖ మంత్రి సిగ్గుంటారని ఖ్వాజా ఆసిఫ్ కొంచెమైనా ఇజ్జత్ అంటూ ఉంటారు కదా, అదేమైనా ఉంటే ముందు నీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకో. కనీసం నీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకో. ఆఫ్ఘనిస్తానే మీరు ఢీకొట్టలేకపోతున్నారు, మీ బతుకేందయ్యా? ఆఫ్ఘనిస్తాన్లో ఢీకొట్టలేకపోతున్నారు. వాళ్ళేమో కరెక్ట్ ఫిగర్స్ 60 మందో 50 మందో చెప్తారు, మీరు ఏకంగా మీ నోటికి వచ్చినట్టు. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరే పడుకుంటున్నారు, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ పాకిస్తాన్కి మనమే బుద్ధి చెప్పాలా? ఆఫ్ఘనిస్తాన్ సరిపోదా? మనం ఎందుకు ఇంకా రంగంలోకి దిగడం? మన పనులు మనకు బోల్డ్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళకి సరిపోతుంది, బలూచిస్తాన్ సరిపోతుంది వీళ్ళకి. గట్టిగా పట్టు బిగించిన సింధీ టైంలో మొత్తం పాకిస్తాన్ 3 ముక్కలు అయిపోవడం గ్యారెంటీ, 3 ముక్కలాటాయి. సో ఈ క్రమంలో మీరే అనుకుంటున్నారు, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఒక చిన్న యూరో డిస్కషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి దాన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. యూరో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి భారత ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖ రియాక్ట్ అయింది. ఒకసారి భారత విదేశాంగ శాఖ ఏమంటోంది అనేది చూద్దాం. We are closely monitoring developments that are happening on the Afghanistan-Pakistan border. We are closely monitoring the situation. 3 things are clear. One, that Pakistan hosts terrorist organizations and sponsors terrorist activities. 2, it is an old practice of Pakistan to blame its neighbors for its own internal failures. And 3, Pakistan is